ఆంటీ గారు చదివిన వాక్యము సెకండ్ కొరింథీయులు 2వ కొరింథీయులు రాసిన పత్రిక 18 నుంచి అంతగా గుర్తులేదు కానీ అపోలో 13 రైట్ అనేది ఒక స్పేస్ షటిల్ అమెరికా నాసా వాళ్ళు మూన్ మీద ల్యాండ్ చేయాలని పంపించినారు. అయితే వెళ్ళినప్పుడు అది దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పేలిపోయాయి అన్నమాట. ఇంకా వాళ్ళకి గత్యంతరం లేకుండా వాళ్ళు రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైంది, పవర్ కూడా సరిగా లేదు, పవర్ సెల్స్ కూడా అవి కొన్ని ఆఫ్ అయిపోయినాయి. సో వాళ్ళకి రిటర్న్ రావడానికి కూడా ఆ యొక్క పవర్ ఎనర్జీ కూడా ఆ యొక్క స్పేస్ షటిల్లో లేదన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైందంటే మూన్ని వాళ్ళు అది మూన్ కనబడకుండా పోయింది, ఎటో వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఎర్త్లోకి రావాలంటే మళ్ళా తిరిగి రావాలంటే యొక్క ఎర్త్ని భూమిని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకి పవర్ లేదు, ఆక్సిజన్ లేదు, కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఒకటి ఏంటంటే భూమిని కూడా అది వస్తూ ఉంది, భూమి కూడా వాళ్ళకి దృష్టిలోంచి వెళ్ళిపోకుండా ఉన్నట్లు భూమి వైపు మీదనే దృష్టి ఉంచి అదే విధంగా వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క భూమిని మనము మన దృష్టి నుంచి వెళ్ళిపోకుండా మనం చూడాలి. సో ఇమాజిన్ కదా, మనము అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆ స్పేస్లో ఉన్నప్పుడు ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. సో వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళకి ఒకటి భూమి వైపు చూస్తూ అక్కడికి భూమిలోకి రావాలి. సో ఈ వచనంలో మనం చూసినట్లయితే యేసు వైపు మనం ఎప్పుడైతే చూసినామో అప్పుడు మనం కూడా మన జీవితంలో యేసు వైపే మనము చూడాలి కదా. యేసు వైపు చూసినప్పుడే మనకి ఆ యొక్క రక్షణ, యేసు వైపు చూసినప్పుడే మన జీవితంలో ఒక నిరీక్షణ. ఇటు అటు చూసామనుకోండి, మనం యేసుని వైపు చూడకుండా ఈ లోకం వైపు చూసినట్లయితే మనం ఎన్నో విషయాలు కోల్పోయే వారంగా ఉంటాం. సో ఈ విధంగా అయితే ఆ యొక్క స్పేస్ షిప్లో ఉన్న వాళ్ళు ఆ యొక్క భూమిని చూస్తూ వచ్చారో అదేవిధంగా మన జీవితంలో కూడా యేసు ప్రభుని మనం చూడాలి. ఈ చర్చ్ స్టార్ట్ చేయకముందు ఒక 2-3 months నేను ఐ వెంట్ త్రూ సో మచ్ ఇన్ మై లైఫ్. అది సరైనది కాదా, నేను అట్లా చేయగలనా, నాకు అంత చేయగలనా అని నాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. ఎంతో మందితో నేను కన్సల్ట్ చేసినాను. అయితే నేను చివరికి ఏమనుకున్నానంటే ఏది ఉన్నా ఏది లేకున్నా నా దృష్టి యేసు ప్రభు మీదనే ఉంచుతాను, ఆయన వైపే ఉంచుతాను. నేను అటు చూడను ఇటు చూడను, ఆయనే నన్ను నడిపించాలి, ఆయనే నన్ను తీసుకెళ్ళాలి అని నేను ఏం చేసినంటే నా దృష్టి అంతా యేసు వైపే పెట్టినాను. సో గత 2 నెలల నుంచి ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. సో ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాం మనం, 18th verse 18, అండ్ we all with unveiled faces beholding the glory of the Lord కదా. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే మీకే కదా, నాకు కూడా ఐసైట్ నేను కూడా తలబడుతున్నాను. సో నన్ను కూడా క్షమించండి. సో మన మనసు మంచిది కదా, మనకి అక్షరం గడపకపోయినప్పటికీ మన మనసు మంచిది కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ యొక్క ముసుగు ఎక్కడ చెప్పబడిందంటే మనం వాక్యంలో చూసినట్లయితే మోషే ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినాడో అక్కడ ఆయన దేవుడితో 40 దినాలు 40 రాత్రులు ఆయనతో పాటు ఉన్నాడు. తర్వాత గాడ్ గేవ్ దెమ్ 10 commandments, ఆయనకి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే దేవుడు ఆయన ఇస్తాడో అది తీసుకొని కిందకి వచ్చినప్పుడు ఆయన దేవుడితో ఆ సమయంని గడిపినాడు కాబట్టి ఆయన ముఖము ఎంతో ప్రకాశవంతంగా ఆయన వెలుగుతాను. అయితే ప్రజలు చూసినప్పుడు వాళ్ళు ఎంతో భయపడ్డారు. మోషే, నువ్వు ఈ విధంగా నీ ముఖంను మేము చూసి మేము జీవించలేము,
కాబట్టి మీరు ముసుగు వేసుకోండి, అప్పుడు వేసుకొని మాతో మాట్లాడండి అని చెప్పినారు కదా. వాళ్ళు ఆ యొక్క దేవుని యొక్క ప్రకాశాన్ని వాళ్ళు చూడలేకపోయినారు. అయితే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క ప్రకాశం మనము చూసేవారంగా ఉన్నాం. ఆయన మనలో మన హృదయంలో ఉండి మనము దినదినము ఆ యొక్క మహిమ నుంచి అధిక మహిమలోనికి మమ్మల్ని అనేది తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. సో ఆ విధంగా వాడు ఏం చేస్తారంటే వాడు ఆ యొక్క మోషే తన యొక్క ముఖాన్ని ఆయన కప్పబడి వాడిగా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం కూడా దేవుని సన్నిధిలో మనము గడిపినట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు మనము చూసే వారంగా ఉన్నాం. అంతేకాకుండా ఏం చేస్తున్నాం, ఆయన యొక్క మహిమ మన హృదయంలో ఉండి దినదినము అధిక మహిమలోకి మనము వెళ్ళే వారంగా ఉన్నాం. సో ఎంత గొప్ప ఆధిక్యత కదా. సో మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, దేవుని వైపు ఉంటామో, మనల్ని ఏం చేస్తున్నాడంటే ఒక హాట్ మెటల్ కదా, మోల్టన్ మెటల్. ఆ మెటల్ ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో దాన్ని ఏం చేస్తుందో ఒక మోల్డ్లో, రైట్, ఒక మోల్డ్లో పెట్టి, రైట్, ఆ యొక్క మెటల్ పోసినప్పుడు ఏమవుతుంది, ఆ మెటల్ ఆ యొక్క మోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ షేప్ని తీసుకునేదిగా ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసు వైపు చూస్తున్నామో మన జీవితం కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆత్మీయంగా దాన్ని ఒక మెటల్ కదా, ఐరన్ కానీ వెండి కానీ దాన్ని కరిగించి ఆ యొక్క మోల్డ్లో, రైట్, ఆ యొక్క దాంట్లో వేసినప్పుడు ఏ విధంగా ఆ షేప్ వస్తుందో ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే మన జీవితాన్ని తన హృదయానుసారంగా, తన చిత్తానుసారంగా, లేకుంటే తన స్వరూపంలో మనల్ని ఆ యొక్క మోల్డ్లో వేసి ఆత్మీయంగా మనకి ఆ యొక్క స్వరూపాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. సో అందుకే మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా యేసు వైపే చూడాలి, ఎల్లప్పుడూ కూడా మన దృష్టి ఆయన మీదనే ఉంచాలి. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తామో అప్పుడు మనము ఇతరుల పట్ల కూడా దేవునికి వారి పట్ల కూడా దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. అంటే ఎప్పుడైతే దేవుడితో మనం సరిగ్గా ఉంటామో ఇతరుల పట్ల కూడా మనం సరిగ్గా ఉంటాం. ఇప్పుడు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీ పట్ల సరిగా లేరంటే దానికి ఏమీ అర్థం, వారు దేవునితో సరిగా లేరని. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుడితో సరిగ్గా ఉంటామో అన్నీ కూడా మనకి సరిగ్గా అయ్యేట్టుగా ఉన్నాయి. సో ఏం చేయాలి, మన జీవితంలో మనము దేవుని వైపు చూస్తూ నడవాలి. ఎప్పుడైతే మనం వాక్యంలో చదువుతూ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నడిపించినట్లయితే మనము యేసు ప్రభు ఏమైనాడో అది మనం చూస్తాం. ఎట్లయితే అద్దంలో ఆయన ఆ రోజులలో ఏం చేసేవాళ్ళంటే అద్దము అంత ఇట్స్ అ మెటల్, రైట్, అందులో వాళ్ళు చూసుకునేవాళ్ళు వాళ్ళ ముఖాలు, రైట్. ఆ విధంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అద్దంలో వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే మనం దేవుడి వైపు చూస్తామో మనల్ని అధిక నుంచి అధిక మహిమలోకి మనల్ని పెంచేవాడుగా ఉన్నాడు కదా. సో ఏ విధంగా ఈ యొక్క ఎప్పుడైతే దేవుడు చూసే ఆ యొక్క లుక్ ఎట్లా ఉండాలి ఆ విషయం మనం ఈరోజు చూద్దాం. ఆ యొక్క దేవుడిని మనం చూసినప్పుడు మనలో ఏం జరుగుతుంది, ఎటువంటి చేంజెస్ మనలో వస్తాయి అనేది ఆ విషయాలు చూస్తాం. కాబట్టి ఎల్లప్పుడు కూడా మనం యేసు వైపు చూస్తూ యేసు ఆయన ఏమి కోరుచున్నాడో అది మన జీవితంలో మనం చేసేవరంగా ఉందాం. మొదటిగా మనము ఏం చూద్దామంటే మనము యేసు వైపు చూసినప్పుడు మన జీవితంలో ఏమవుతుంది, రైట్. ఏ విధంగా అయితే వాళ్ళు ఆ ఎర్త్ని చూసినప్పుడు వారు ఏమైనారు, సజీవులుగా ఉన్నారు, సజీవులుగా భూమిలోకి వచ్చినారు. అదేవిధంగా మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని చూస్తామో అప్పుడు మనకి జీవనకరంగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వాట్ వి డూ, రైట్, వెన్ వి లుక్ అన్ టు గాడ్, దేవుని మనం చూసినట్లయితే అది ఏం చేస్తుంది మనకి, అది ఏం చేస్తుందంటే దేవుడి గురించి మనకి ఒక క్లారిటీని ఇచ్చేదిగా ఉంటుంది, రైట్. ఆ లుక్ ఎట్లా ఉంటుందంటే అంటే దేవుని వాక్యంలో యేసు ప్రభుని మనము ఎప్పుడూ చూసినట్లయితే మనకి యేసు ప్రభు గురించి ఆ క్లారిటీ ఇచ్చేదిగా ఉంటుంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక విధంగా దేవుని గురించి వారు యేసు ప్రభు గురించి వారి యొక్క అభిప్రాయాలు కలిగి ఉన్నారు కదా. కొంతమంది అంటారు ఆయన ప్రవక్త అని కదా, కొంతమంది అంటారు ఆయన ఉట్టి మనుషుడని, కొంతమంది అంటారు ఆయన మనుషుడే కాకపోతే కొన్ని దినాల తర్వాత ఆయన దేవుడిగా మారారు అని అంటారు. అంటే విచిత్రమైన ఉన్నాయి కదా. అయితే బైబిల్ మనకి ఏం చెప్తుంది, మనము బైబిల్ మనం చదివినట్లయితే
బైబిల్లో మనకి ఆ యొక్క స్పష్టత, ఆ యొక్క క్లారిటీ మనకి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. యేసు ప్రభు ఏమైనాడు, అందుకే మనము ఎల్లప్పుడూ కూడా బైబిల్ మీద మన దృష్టి ఉంచేవారంగా ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది యేసు ప్రభు గురించి? ఆయన 100% మనుషుడు, 100% దేవుడు కదా. దేవుడే అండి ఈ లోకంలోకి మానవుడిగా వచ్చినాడు కదా. ఆ యొక్క దైవత్వానికి ఇక హ్యూమన్ నేచర్ యాడ్ చేయబడింది. సో ఆయన 100% హ్యూమన్ బీయింగ్ అండ్ 100% గాడ్. ఆయన ఈ లోకంలో మన పాపాల నుంచి మానవుడిగా ఆయన చనిపోయినాడు. అయితే ఆయన దేవుడు కాబట్టి మూడో దినాన ఆయన తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఆయన పైనుంచి వచ్చిన దేవుడు కదా, పైనుంచి వచ్చిన ఆయన దైవత్వం. అందుకే యోహాను సువార్తలో మనము చూసినట్లయితే యోహాను యేసు ప్రభు గురించి పదే పదే ఆయన దేవుడు, ఆయన పైనుంచి వచ్చిన దైవ కుమారుడు అని చెప్తూ వచ్చినాడు కదా. అనేక విషయాల్లో, అనేక సందర్భాల్లో మనం ఏం చూస్తాము? యోహాను రాసిన పత్రికలో ఆయన దేవుడు అని మనము చూసేవారంగా ఉంటాం. అంతేకాకుండా ఆ యేసు ప్రభు గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చిన ఆ యొక్క పత్రికలో రాయడం చూస్తాం కదా. యేసు ప్రభు గురించి యోహాను సువార్త 5:36లో మనం చూసినట్టయితే ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. 39లో ఇక్కడ ఏం చూస్తాం? దేవుడు తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 39లో ఏం చూస్తాం? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది. లేఖనములు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్స్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చేస్తుందంట? యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుందంట. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కదా, ఆయన కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తాము యేసు ప్రభు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అదే విధంగా అనేక సందర్భాల్లో యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? వీళ్ళందరూ మనం చూసినట్లయితే ఆయన దేవుడే కాదు కదా, ఆయన దేవుడే కాదు, ఆయన ప్రభువై ఉన్నాడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ గాడ్ బట్ ఆల్సో హీస్ లార్డ్. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే సర్వాన్ని సృష్టించిన వాడు కదా. సర్వాన్ని ఆయన చేతుల ద్వారా, ఆయన మాట ద్వారా ఆయన సృష్టించిన వాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలంగా జరిగినదేది ఆయన లేకుండా జరగలేదు కదా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకములకు వెలుగై ఉండెను. కాబట్టి ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. సో అది దేవుడు. అంతేకాకుండా యోహాను ఏమని రాస్తున్నాడంటే ఆయన దేవుడే కాదు, ఆయన ప్రభు అయి ఉన్నాడు కూడా అని రాస్తున్నాడు. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరికైతే అధికారం ఉన్నదో, ఎవరైతే మాస్టర్, మనం చూసాం కదా ఆ యొక్క 2 తిమోతిలో ఆ యొక్క ఇంటి యజమాని రైట్, పాత్రల్ని ఆయన ఇష్టానుసారంగా వాడుకుంటాడు కదా. అంటే హీ హాజ్ ద ఓనర్షిప్, ఆయనకి అధికారం ఉంది, ఆయన హీఈస్ ద మాస్టర్ రైట్. సో ఆయన లార్డ్ అంటే ఆయన అధికారం ఉన్నవాడు కదా. ఆయన సృష్టించిన వాడే కాదు, ఆయనకి సమస్తం మీద ఆయనకి అధికారం ఉన్నవాడుగా ఉన్నాడు. సో ఆ విషయాలు మనం చూస్తాం. సో దేవుడు వాక్యం ఏమి చెప్తుంది? ఇప్పటికీ మనం యేసు ప్రభుని మనం చూసినట్లయితే ఏం మనకి క్లారిటీ ఇస్తుంది రైట్. ఆయన దేవుడే కాదు, ఆయన ప్రభువై ఉన్నాడు కూడా అని చెప్తా ఉందన్నమాట. అయితే చాలా మంది మనం ఏం చూస్తాం? మనము దేవుడు నాకు ప్రభు, యేసు ప్రభు నాకు దేవుడు అని చెప్తాం. దేవుడు అని చెప్తా ఉందని ఆయన నాకు ప్రభు అని మనం చెప్పగలమా? అంటే మనము సమస్తం కూడా ఆయన చేతిలో ఇవ్వగలమా? ఆయన ఇష్టానుసారంగా మనం జీవించగలమా? ఆయన చెప్పిన మాటలు మనం విని ఆ విధంగా ఉండగలమా? రైట్. సో ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయన సెంటూరియన్, ఆయన శతాధిపతి. చూద్దాం మాథ్యూ చాప్టర్ 8 verses 8 to 10. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని ఆయన ప్రభువుగా ఆయన గుర్తించినాడు. ఎట్లా గుర్తించినాడో మనం చూద్దాం.
Matthew chapter 8, verses 8 to 10. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యా, సో ఏమంటున్నాడు ఈ సెంట్యూరియన్, ఈయన శతాధిపతి ఏమంటున్నాడంటే, నేను అధికారం కలిగిన వాడిని, నా కింద 100 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, పైనుంచి దూకమంటే దూకుతారు, ఎందుకంటే వారు నా అధికారం కింద ఉన్నవారు. అయితే ప్రభువా, నీకు కూడా అధికారం ఉన్నవాడు. నువ్వు ఈ వ్యాధుల మీద కదా, మరణం మీద, ఎటువంటి జబ్బైనా సరే, ఎటువంటి విషయమైనా సరే, అన్నిటి మీద నీకు అధికారం ఉన్నవాడు. అయితే నువ్వు ఒక మాట చెప్తే చాలు, అది నయమైపోతుంది. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత పరచిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అధికారం కలిగిన వాడు. నీ కింద ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా నీ మాటలు వినయంగా ఉన్నాయి, కాబట్టి ఒక మాట చెప్తే చాలు అని అన్నాడు అన్నమాట. సో అది అధికారం, అది ప్రభు అంటే. ప్రభు అంటే ఏంటిది? సమస్తం కూడా ఆయనకి లోబడినగా ఉన్నది. అయితే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, అయితే దేవుడి బిడ్డగా నేను ప్రభుకి లోబడుచున్నామా? అన్ని విషయాల్లో మనము దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నామా? అట్లా ఉన్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనము ప్రభువుగా ఎంచుకొచ్చున్నాం. అయితే ఎప్పుడైతే మనము దేవుని వైపు ఆ యొక్క దృష్టి ఉంచి చూస్తామో, అప్పుడు ఆయనని మనము ప్రభువుగా ఎంచుతున్నామా అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా లేకపోతే దాన్ని మనకి ఇంకను ముసుగు ఉన్నట్టే కదా. ఇంకను మనము దేవుని మహిమను, అధికమైన మహిమలోకి వెళ్ళడానికి మనకి వెళ్ళలేకపోతున్నాం కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనని సమస్తం కూడా ఆయన ఆధీనంలోకి మనకి ఇవ్వాలి. అందుకే మాథ్యూ 6:33 ఏముంటుంది? సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added to you. ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎత్తినట్లయితే సమస్తం కూడా మీకు ఇస్తానంటున్నాడు కదా. సో మనము దేవుడు ఏం కోరుచున్నాడో అది మనం చేయాలి, అప్పుడు మనకి సమస్తం కూడా జరిగేవిగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రభు అయి ఉన్నాడు. నేను ఆయనని ప్రభువుగా ఎంచినట్లయితే అది మనము ధన్యత కదా, మనకు ధన్యత. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కుక్క ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? కుక్కకి బిస్కెట్స్ ఇస్తారు కదా. కుక్కని ఏమంటారు? లెమ్మంటే అది లేస్తుంది, పొమ్మంటే పోతుంది, రమ్మంటే వస్తుంది కదా. సో అది అధికారం, రైట్? సో అటువంటి అధికారము ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తంలో మనం జీవించినట్లయితే అది మనకి ఎంతో మేలు, ఎంతో ప్రయోజనకరం. అయితే మీరు దేవుని వైపు దృష్టించినప్పుడు దేవుని ఏ విధంగా చూస్తున్నారు? ఆయనని దేవుడిగానే చూస్తున్నారా, లేకుంటే ఆయనను ప్రభువుగా చూస్తున్నారా? ప్రభువుగా చూసినట్లయితే అది మనకి ఎంతో మేలుగా ఉంది. సో అది మనది మొదటి విషయంగా మనం చూస్తున్నాం, రైట్? మనము ఆ యొక్క ముసుగు తీసి దేవుని వైపు చూసినప్పుడు మనము ఎటువంటి దృష్టి కలిగి ఉన్నాం, ఏమి చూస్తున్నాం, రైట్ అన్న ఫస్ట్ విషయంలో మనం చూస్తున్నాం. మనం ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ కదా, స్పష్టత కలిగి ఉండాలి. ఏం స్పష్టత కలిగి ఉండాలి? ఆయన దేవుడే కాదు, ఆయన ప్రభువే ఉన్నాడు. సర్వాన్ని ఆయన అధికారంలో ఉంది, సర్వము ఆయన అధికారంలో ఉంది. మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవించినట్లయితే అది మనకి మేలు, మనల్ని మహిమ నుంచి అధిక మహిమలోకి తీసుకెళ్లేదిగా ఉంది. సో రెండో విషయం మనం చూద్దాం. రెండో విషయం మనం చూసినట్లయితే ఏమంటుంది ఇక్కడ 18th verse లో, అండ్ beholding the glory of the Lord are being transformed, right, into the same image. మనము అందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమలోకి పొందుట ప్రభు ఆత్మ చేత పొందిన వారమై మార్చబడుచున్నాం. సో ఇక్కడ ఏమన్నదంటే మార్చబడుచున్నామని ఉంది, కాకపోతే ఇక్కడ ఏముంది? ట్రాన్స్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మనం యేసు వైపు చూస్తామో మనము ఏం కావాలి? మనము ట్రాన్స్ఫార్మ్ కావాలి.
కదా, మనం చేంజ్ కావాలి. మేము సౌత్ పాద్రి నుంచి వస్తున్న టైంలో అక్కడ మేము ఈ కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కార్స్ని చెక్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఇక్కడి కంట్రీలోకి తీసుకురాని విషయాలు ఎవరైనా తెస్తున్నారో అనేసి వాళ్ళ గురించి వాళ్ళందరినీ చెక్ చేసేవారుగా ఉన్నారు కదా. సో మెక్సికో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళు మెక్సికో లాగానే ఆ విధంగా ఉన్న విషయాలు ఇక్కడ 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 తీసుకురావాలనే విషయాలు వాళ్ళు తెచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పట్టుకొని జైల్లో వేసేవారుగా ఉంటారు కదా. సో మన జీవితంలో కూడా మనం ట్రాన్స్ఫార్మ్ అయినామంటే ఏం చేయాలి, మన పాత విషయాలు మనము తీసుకురాకూడదు కదా. మన పాత విషయాలన్నీ కూడా వదిలిపెట్టాలి. మనము నూతన సృష్టి కాబట్టి నూతన విషయాలు మన జీవితంలో మనము ఉంచుకోవాలి కదా. సో నేను ఇప్పుడు రక్షణ పొందాను కాబట్టి నాకు పరలోక రాజ్యానికి వెళ్ళే వీసా వచ్చేసింది కదా. మన ఇండియాలో మనం ఉన్నప్పుడు మనకు ఇక్కడికి రావాలంటే వీసా వస్తే నాకు వీసా వచ్చేసింది అంతే, ఇంకా చాలు కదా, నేను ఎట్లానే ఉంటాను ఏమైనా ఉంటాను అనుకుంటాను కదా. అయితే మనము ఆత్మీయ స్థితిలో నేను రక్షణ దొరికింది కాబట్టి స్టీఫెన్ అనే వ్యక్తి ఆయనని చంపడానికి పౌలు అనుమతించినాడు కదా. ఎంతోమంది క్రైస్తవుల్ని తీసుకెళ్లి జైల్లో వేసినాడు. దమస్కు ఎందుకు వెళ్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను పట్టి వారిని జైల్లో వేయాలనేసి అక్కడికి వెళ్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసు వైపు చూసినాడు, ఆయన దృష్టి ఎప్పుడైతే ఆయన మీద ఉంచినాడు, ఏమైంది, ఆయన యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన కింద పడి ఆయన గుడ్డివాడిగా అయినాడు కదా. ఆయన గుడ్డివాడిగా అయినాడు. తర్వాత ఏమైనాడు, ఆయన రక్షణ పొందినాడు, మార్పు చెందినాడు. ఆ మార్పు చెందినాడు అంతేకాకుండా ఆయన జీవితం ఏమైంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది కదా. అంతవరకు యేసు ప్రభు అంటే ఇష్టపడిన వ్యక్తి, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయాల్సిన అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమైంది, యేసు ప్రభు అంటే ఎంతో ఇష్టమైంది. యేసు ప్రభు గురించి అనేక శ్రమలు అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. అందుకే యాక్ట్స్ చాప్టర్ అదే చూద్దాం, 11:24-27 మనం చూసినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 11 verses 24-27. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతోనూ కూడిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. Corinthians, 2 Corinthians chapter 11. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మారు బెత్తముతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ కదిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి భావంలో సముద్రంలో దొరుకుతుంది. అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుని వలన ఆపదలలోను ఉంటుంది. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన దేవుడి గురించి, యేసు ప్రభు గురించి ఎన్నో శ్రమలు అనుభవించేవాడుగా ఉన్నాడు. సో ఈస్ గోయింగ్ త్రూ సో మచ్ ఇన్ హిస్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. సో ఇంతకుముందు ఏమంటున్నాడు, సో ఐ విల్ పర్సిక్యూట్ క్రిస్టియన్స్ బట్ వెన్ క్రైస్ట్ కన్ఫ్రంటెడ్ హిమ్. సో ఏమన్నాడు, నువ్వు శ్రమపడట్లేవు, వీళ్ళని హింసించట్లేవు, నువ్వు నన్ను హింసిస్తున్నావు, యేసుని హింసిస్తున్నావు అన్నప్పుడు ఆయన ఏమైంది, ఎప్పుడైతే యేసు ప్రభుని చూసినాడో ఆయన రూపాంతరం చెందినవాడుగా ఉన్నాడు, ఆయన మార్పు చెందినవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుడి గురించి, యేసు ప్రభు గురించి ఇష్టపూర్వకంగా తన శ్రమలు అనుభవించేవాడుగా ఉన్నాడు. అది ట్రాన్స్ఫర్మేషన్, అది రూపాంతరం. నాకు తెలిసిన అనేకులు చాలామంది ఎప్పుడైతే వారిని యేసు ప్రభుని అంగీకరించారో, రైట్, అనేక మతాల నుంచి వచ్చినవారు అంటే నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్, నాకు ఎంతో నమ్మకం ఉంది కదా, ఏదైతే యేసు ప్రభు
తన కార్యాన్ని నా హృదయంలో స్టార్ట్ చేసినాడో అంతం వరకు ఆయన కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఆయన వచ్చి అంత పర్యంతం వరకు ఆయన నన్ను నడిపించేవాడుగా ఉన్నాడని పౌలు ఎంతో నమ్మకంగా ఆ యొక్క విషయాలు చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే దేవుడు మనల్ని రక్షించడమే కాకుండా, మనల్ని పోషించడమే కాకుండా, నడిపించడమే కాకుండా ఆయన అత్యంత పరిమాణం వరకు మనల్ని కాపాడి దెన్ విల్ టేక్ అస్ టు బి విత్ హిమ్ ఇన్ టు హెవెన్ కదా. అంతేకాకుండా మనం చూసినట్లయితే మన ఫ్యామిలీ పట్ల కదా, మన పిల్లల పట్ల, మన జాబ్స్, మన జీవితం, ఎన్నో విషయాలు మనం చూసినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఉండలేము కదా. We cannot stop ourselves thanking God for what all He has done in our life, right? Either it's a job, family, children, right? In so many things, right? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉన్నాం. సో ఎంతో మంది ధనికులు, రైట్, ఎంతో మంది విద్యావంతులు, రైట్, హైలీ క్వాలిఫైడ్ పీపుల్, దే డి నాట్ సీ దిస్ డే. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేదు. అయితే దేవుడి కృప చేతనే మనం ఈ దినాన్ని మనం చూసే వరంగా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు మనం చూసినప్పుడు, ఆయన మనం దృష్టించినప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడినాడు, భద్రపరిచినాడు కదా అని ఆ కృతజ్ఞత భావం మనము కలిగి ఆ యొక్క దృష్టిని మనము ఆయన వైపు ఉంచే వరంగా ఉన్నాం. కాబట్టి సో వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ కదా. ఈ కంట్రీలో మనం చూసినట్లయితే ఏం చూస్తాం? వన్స్ ఏ ఇయర్ వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ పెడతారు. వన్స్ ఏ ఇయర్ November 20th, రైట్, థర్డ్ థర్స్డే విల్ హ్యావ్ ఎ థ్యాంక్స్ గివింగ్. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం విధంగా చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన గత వారం అంతా చేసిన మేలుకై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారనుకున్నాం. కాబట్టి we need to thank God, right, in every moment of our life. ఆయన మన మీద దృష్టించినారు కాబట్టి, ఆయన ఎందుకు మనం దృష్టించినాం కాబట్టి మనల్ని ఈ ఇంకను సజీవుల లెక్క నుంచి ఈ విధంగా వచ్చినాడు. మనము ఈ విధంగా ఉన్నామంటే అది మన యొక్క సొంత బలం కాదు కదా. అంకుల్ గారు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు కదా, మనం ఈ విధంగా ఉన్నామంటే మన యొక్క శక్తి, మన యొక్క బలం కాదు, రైట్. మనం ఏదో గొప్పవారు అని ఈ విధంగా లేదు కదా. మనము మన స్థితిని మనము గుర్తించి మనము ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు మనం పైకి లేపినాడు, రైట్. ఆ విషయాన్ని మనం చూసుకుంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా ఉండలేము కదా. సో మనం యేసు వైపు చూసినప్పుడు ఏముండాలి? అది కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, ఆ దృష్టి కలిగి ఉండాలి కదా. మనం యేసు వైపు చూసినప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ క్లారిటీ కదా. యేసు ప్రభు ఎవరో ఆ స్వస్థత కలిగిన వాళ్ళుగా ఉన్నాం. కాబట్టి సెకండ్ మనం ఏం చూస్తున్నాం? యేసు ప్రభు చూసినట్లయితే మనము రూపాంతరం చెందేవరంగా ఉన్నాం కదా. దిస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్. యేసు వైపు చూసినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉన్నాం. సో ఆ విధంగా చేసినట్లయితే మనం ఏముంటుంది? ఆ విధంగా దేవుడు చూసినట్లయితే మనము మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళే వరంగా ఉంటాం. ఇంకోటి చూద్దాం. యేసు వైపు చూసినప్పుడు అది ఎటువంటి దృష్టి ఏంటంటే, మనం చూసినప్పుడు అది మనల్ని శుద్ధీకరించే దృష్టిగా ఉంటుంది కదా. లెట్స్ లుక్ ఎట్ వర్స్ 2, రెండవ వచనం చూస్తే, బట్ వీ హ్యావ్ రినౌన్స్డ్ disgraceful and underhanded ways. We refuse to practice cunning, or to tamper with the God's word. So what it is now, it's a purifying. We are renouncing. మనము అవన్నీ కూడా తీసేస్తున్నాం. We are purifying, right? So when we look unto God, మనం ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో మనల్ని ఏం చేస్తుంది? ఆయన మనం అన్ని కూడా గ్రహించే వరంగా ఉన్నాం కదా. మనల్ని శుద్ధీకరించే లుక్గా ఉంది కదా. అందుకే జాకియాస్ మనం చూసినట్లయితే, జాకియాస్ ఎప్పుడైతే యేసు ప్రభుని చూడాలి అని ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. చూద్దాం జాకియాస్ చాప్టర్ 19 verse 2లో మనం చూసినట్లయితే, ఆయన ఆ యొక్క సికమోర్ ఆ చెట్టు దగ్గరికి వచ్చినాడు. వచ్చి నేను ఈ చెట్టు ఎక్కి చూస్తాను కదా, నేను కొట్టివాడిని, నాకు కనబట్టలేడని ఆయన చెట్టు ఎక్కి చూసినప్పుడు వచ్చి ఆయన ఏమన్నాడు? జాకియాస్ దిగు, రైట్. ఎప్పుడైతే జాకియాస్ యేసు చూశాడో, యేసు జాకియాస్ చూసినాడో, ఆయన దిగి రమ్మని ఏమన్నాడు? నేను ఈరోజు నీతో పాటు మీ ఇంటికి నేను రానయ్యున్నాను, మీతో భోజనం చేస్తాను. అయితే ఎప్పుడైతే జాకియాస్ ఆయన యేసు చూశాడో ఆయన ఏమైంది? ఆయన జీవితం మార్చబడింది. 8వ వచనం చదువుదాం.
చూడండి, లూక్ చాప్టర్ 19 వర్స్ 8. దాని గుండా పోవచ్చుండెను. 8. లక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకునే కదా అతనికి 4 గంటలు మరల చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమంటాడు ఇక్కడ జాక్యాస్? ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో, ఎప్పుడైతే యేసు ప్రభు దృష్టి ఆయన మీద పడిందో, ఆయనలో మార్పు చెందింది కదా, ఆయన హృదయం మార్చబడింది. ఆయన ఏమన్నాడు? నేను ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో దానికి అధికంగా నేను వారికి చెల్లిస్తాను అని చెప్పాను కదా. అయితే ఎప్పుడైతే మన దృష్టి కూడా యేసు ప్రభు వైపు పడినప్పుడు, యేసు ప్రభు దృష్టి మన పైన పడినప్పుడు మనం కూడా ఎట్లుండాలి? జాక్యాస్ లాగా మనం కూడా ఉండాలి కదా. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, మనం ఎవరైనా బాధ పెట్టినా, ఎవరికైనా సరిగ్గా లేకున్నా, రైట్, ఎవరన్నా దూషించినా మనం ఏం చేయాలి? వెంటనే వెళ్ళి క్షమాపణ అడిగి మనం సరి చేసుకోవాలి కదా. సో వేరెవర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ నాట్ రైట్, సో వెన్ వీ లుక్ అన్ టు గాడ్, వెన్ వీ గో టు హిస్ వర్డ్, దెన్ వీ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ప్యూరిఫై అస్. మనం వెళ్ళి దేవుని క్షమాపణ అడిగి మనము సరిగా ఉండాలి. ఎప్పుడైతే శుద్ధీకరణ ప్రాసెస్ జరుగుతుందో అప్పుడు ఎట్లా ఉంటుంది? అది ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్ కదా. వెళ్ళి క్షమాపణ అడగాలంటే ఇట్స్ నాట్ ఈజీ ప్రాసెస్, రైట్. సో శుద్ధీకరణ అనేది ఎట్లా ఉంటుంది? పౌలు అన్నట్టుగా ఏదైతే బంగారం, రైట్, ఆ యొక్క ఫర్నెస్లో పెట్టి ఆ యొక్క వేడి ఎప్పుడైతే చేసినప్పుడు, మెల్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఇంప్యూరిటీస్ అన్ని ఏ విధంగా పోతాయో, అదేవిధంగా వీ నీడ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్ కదా, శుద్ధీకరణ ప్రాసెస్. అది ఎట్లా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మనము యేసు వైపు దృష్టిస్తామో అప్పుడు ఆ యొక్క శుద్ధీకరణ ప్రాసెస్లో మనము వెళ్ళేవారుగా ఉంటాం. అయితే ఇంకోటి చూద్దాం, ఇది ఎటువంటి లుక్ కదా. మనం యేసు వైపు చూసినప్పుడు ఆ యొక్క దృష్టి ఎటువంటిదంటే ఇట్స్ అ ప్రివిలేజ్ లుక్, ఆధిక్యతలో కలిగిన ఆయన ఆ యొక్క దృష్టి కదా. 3, 4 మనం చూసినట్లయితే అక్కడ ఏం చూస్తున్నాం? అక్కడ ఈ యొక్క యుగ దేవత అనేక మంది కళ్ళు కప్పినదిగా ఉంటుంది కదా. లెట్స్ లుక్ ఎట్ 3 and 4. 2 Corinthians chapter 4 verses 3 and 4 మనం చూసినట్లయితే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకుంటూ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసాను. సో ఏం చేస్తున్నాం? వారికి గుడ్డితనం కలిగేస్తున్నాం. వారికి సువార్త వినిపించబడింది, మనకి సువార్త వినిపించబడింది. అయితే ఇక యుగ దేవత ఏం చేస్తాడు? గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ బ్లైండెడ్ ద ఐస్ ఆఫ్ దోస్ పీపుల్. అయితే దేవుని కృపను బట్టి దేవుడు మన కళ్ళను ఓపెన్ ఇట్ అండ్ వీఆర్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, రైట్. వీఆర్ ఏబుల్ టు సీ హూ జీసస్ క్రైస్ట్ ఇస్ కదా. సో అందుకే ఎఫిషియన్స్ చాప్టర్ 2:4 ఉంటుంది, హిస్ మర్సీస్ ఆర్ రిచ్. ఆయన కృప ఎంతో గొప్పది కదా. కృప అంటే ఏంటిది? కృప అంటే నాకు ఏది సంభవించాలో దాని నుంచి తప్పించడం కదా. ఇట్స్ వాట్ ఐ షుడ్ గెట్, నాట్ గెటింగ్ వాట్ ఐ షుడ్ గెట్. సో నేను పాపిగా ఉన్నప్పుడు ఏమై ఉండాలి? నేను మరణించాలి కదా. మర్సీ అంటే దేవుని దయ, అంటే పాపిగా ఉన్న నన్ను నేను చనిపోవాలి. అయితే దేవుడు నా మీద దయించి ఆయన ఏం చేస్తాడు? రక్షించాడు. అంతేకాకుండా మనల్ని కృపతో నింపిన వాడిగా ఉన్నాడు. కృప అంటే ఏంటిది? కృప అంటే నా గెటింగ్ మోర్ దెన్ వాట్ ఐ ఆమ్ కదా. అంటే మనల్ని ఎఫిషియన్స్ చాప్టర్ 1లో ఏమవుతుంది? హీ బ్లెస్డ్ us విత్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ కదా. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలతో ఆయన నింపిన వాడిగా ఉన్నాడు కదా. సో దట్స్ అ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్. సో ఈ లోకంతో ఇంతతో కాదు కదా. సో వన్ డే విల్ గో విత్ గాడ్, బీ విత్ గాడ్. దేవునితో ఉంటాము పరలోక రాజ్యంలో, ఆయనకు సమానంగా ఆయనతో పాటు కూర్చొని ఆయన సింహాసనం మీద రాజ్యం వెళ్ళే అనుకుంటాం. సో ఇంత గొప్ప ప్రివిలేజ్ మనకి ఇచ్చినాడు. సో అప్పుడు మన దృష్టి ఎట్లుండాలి? దేవుని వైపు ఉండాలి. దేవుని వైపు ఉన్నట్లయితే ఈ యొక్క ప్రివిలేజెస్ని మనము గుర్తించేవారుగా ఉంటాం కదా. సో ఈ ఆధిక్యతలన్నీ కూడా మనల్ని ఏ విధంగా చేయాలి? మీకు అంబులెన్స్ కదా. మనల్ని దీనులుగా చేయాలి.
We should not be feeling proud of what we are, right? But we should be humble, right? And we should look unto God. అయితే ఏదైతే విషయాలు మనల్ని దేవునికి సమీపంగా రానీయకుండా చేస్తున్నాయో, ఆ దృష్టిని దేవుని వైపు ఉండనీయకుండా చేస్తున్నాయో, ఆ విషయాలు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సిద్ధంలో మనము సరిగా ఉండాలి. సో మనము ఒకటి చివరిగా చూసి దెన్ విల్ క్లోజ్, రైట్? జేమ్స్ చాప్టర్ 1 verse 23 to 25. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 నుంచి 25 వరకు చదివి దెన్ విల్ క్లోజ్. ఎవరైనా వాక్యంలో విలువాడే ఉంటే దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అర్థంలో తన సహజ గుణములను చూసుకొని మనుషులు పోయి వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరచిపోతున్నాడు. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో చేర్చి నిలకడగా ఉండేవాడు వాడు విలువని మరచువాడు కాక క్రియలు చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడని. ఇక్కడ ఏం చూస్తున్నాం? మనం వద్దలో చూసి లైక్ పొద్దున్న లేచి మన ముఖం వికారం ఉంటే మనం దాన్ని సరి చేసుకోకుండా ఉంటామా? కాదు కదా. మరి ఏం చేస్తాం? మనము సరి చేసుకుంటాం. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం విని మనము దేవుని వాక్యానుసారంగా మనం నడకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం మన ముఖాన్ని సరి చేసుకోకుండా ఏ విధంగా బయటకు వెళ్తామో ఆ విధంగా ఉంటాము. సో ఆ విధంగా మనం ఎవరు చేయం. We keep our face clean, right? In the same way, when God is speaking to us through His word, right, we need to set right. మనల్ని సరి చేసుకోవాలి. సో మనం ఎప్పుడైతే దేవుడి వైపు మనం దృష్టి ఉంచుతామో, దేవుడిలో మనం ఉంటామో, దేవుడు ఎప్పుడైతే మనకి ఏది సరిగా లేదో ఆ విషయాలు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ విషయాన్ని సరి చేసుకొని దేవుడి చిత్తానుసారంగా మనం ఉన్నట్లయితే మనము విల్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుంచి అధిక మహిమ వెళ్ళేవారుగా ఉంటాం. సో దట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్, దట్ వీ షుడ్ గ్రో ఇన్ ఇట్. సో అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే మనం యేసు వైపు ఆ దృష్టి ఉంచుతామో, రైట్, అప్పుడే అది సాధ్యమయ్యేదిగా ఉంటుంది. సో మనం ఏం చూస్తే ఇప్పటివరకు, సో మనము యేసు వైపు చూస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంట? ఇట్స్ ఏ క్లారిఫైయింగ్ లుక్, రైట్? ఇట్ గివ్స్ ద క్లారిటీ దట్ జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ గాడ్ బట్ ఆల్సో ఈజ్ ద లార్డ్. సో వీ నీడ్ టు సరెండర్ అవర్ లైఫ్ టు గాడ్. When we surrender our life, it's a blessing, right? We see Paul surrendering his life, and he said, I want to be I'm a bond servant of Jesus Christ. నేను యేసు ప్రభువు యొక్క ఏమంటారు, నేను I'm a bond servant, బానిస కదా. సో ఎంత గొప్ప భాగ్యం అది. సో ఆ విధంగా ఎక్కువ అవుతామంటే ఇప్పుడు మనం యేసు వైపు దృష్టించి యేసు ప్రభు ఏదైతే చూపిస్తున్నాడో మనం అది సరి చేసుకున్నట్లయితే మనం ఆ విధంగా ఉంటాం. సో ఫస్ట్ థింగ్ వాట్ యు సీ, ఇట్స్ ఏ క్లారిఫైయింగ్ లుక్. సెకండ్ థింగ్ ఏం చూస్తున్నాం? ఇట్స్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ లుక్, రైట్? ఇట్ షుడ్ చేంజ్. ఏదైతే మనలో సరిగా లేదో అది చేంజ్ కావాలి. ఏది ఇష్టం లేదు ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఏ విధంగా అయితే అసాధ్యమైనది కదా, వాటర్ మీద వాక్ చేయడం అనేది ఇది అసాధ్యం. పౌలు చంపేవాడిని ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు, రైట్? అది అసాధ్యమైనది కదా. ఎంతో మంది తన జాబ్స్ అన్ని వదిలేసి దేవుని గురించి సేవ చేసిన వాడుగా ఉన్నారు కదా. ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్. అదేవిధంగా మన జీవితంలో ఏది అసాధ్యంగా ఉందో, ఏది దేవునికి ఇష్టం లేదా ఉందో దాన్ని దేవుని వైపు దృష్టించినట్లయితే దేవుడు ఆ జీవితంలో మార్చేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా ఇట్స్ ఏ ప్యూరిఫైయింగ్ కదా. యేసు ప్రభువుని చూసినప్పుడల్లా మనం ఏమవుతామంట? ప్యూర్ అవుతా ఉంటాం కదా. మనలో ఉన్నటువంటి ఆ యొక్క రస్ట్, ఆ యొక్క పాపం పోయి మనల్ని పరిశుద్ధపరిచేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఇట్స్ ఏ ప్రివిలేజ్ లుక్ కదా. ఇట్స్ ఏ ప్రివిలేజ్ లుక్ కదా. మనం ఏమైనామో అది దేవుని వల్లనే అయినాం కదా, దేవుని వల్లనే మనం ఉన్నాం కాబట్టి ఇట్స్ ఏ ప్రివిలేజ్ లుక్. సో ఇవన్నీ ఏం చేయాలి? మనల్ని ఇట్ షుడ్ మేక్ అస్ హంబుల్, మనల్ని దీనులుగా చేయాలి. సో ద మోర్ హంబుల్ వీఆర్, దెన్ మోర్ వీఆర్ మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్. మనం దేవుళ్ళలో ఎప్పుడైతే మనము దీనులుగా ఉంటామో అప్పుడు మనము అధికంగా దేవుళ్ళలో మనం మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళుగా ఉంటాం. కాబట్టి లెట్స్ లుక్ అట్ టు అవర్ లైఫ్ కదా. ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ వెయిలింగ్ అవర్ లుక్? ఏదైనా మన దృష్టికి అది అడ్డుగా ఉన్నదా మనం చూసుకుందాం. ఏదైనా పాపం కానీ ఏదైనా ఎనీథింగ్, రైట్? మన పాపాలే కావచ్చు, లేకపోతే మన లేజినెస్సే కావచ్చు కదా. ఎనీథింగ్ దట్ ఈస్ హిండరింగ్ అవర్ సైట్ టు బిహోల్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని చూసి ఆ దృష్టిని ఏదైతే ఆఫ్ చేస్తుందో దాన్ని చూసి మనం సరి చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని
మహిమలో నుంచి అధిక మహిమలోకి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, రైట్? సో దట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్. సో లెట్స్ బౌ డౌన్ అండ్ క్లోజ్. కృపా తండ్రి, నిత్యుడి దేవ, ప్రభా ఇచ్చినటువంటి ఈ సమయానికి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఈ మీద దృష్టి ఇచ్చినట్లయితే ప్రభా మేము మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళే వరంగా ఉంటామని మీ వాక్యంలో మేము చూసినాం ప్రభా. అయితే ఏ విషయాల్లో మేము మీ మీద దృష్టి ఉంచలేకపోతున్నామో మమ్మల్ని, కాబట్టి మన జీవితం మార్చబడాలి. దానికి అది సాదృశ్యం. మనము రూపాంతరం చెందినామంటే దానికి సాదృశ్యం ఏంటి? మన జీవితము మార్చబడాలి. మనం పాతవి మన జీవితంలో మనము తీసుకెళ్ళకూడదు కదా. సో అది దినదినము మనము దేవుల్లో ఎదిగే వరంగా ఉండాలి. అది ఎప్పుడైతే యేసు వైపు దృష్టి ఉంచుతామో అప్పుడు ఆ విధంగా మనము చేంజ్ అయ్యే వరంగా ఉంటాం. పేతురు, మనకి తెలిసిన విధంగా పేతురు ఏం చేస్తాడు? ఆయన ప్రభు వారు నీళ్ళ మీద వస్తున్నప్పుడు పేతురు చూసి, ఎంత బాగుంది ప్రభా, నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడుస్తాను అని అన్నాడు కదా. అయితే ఆయన దృష్టి ఎప్పుడైతే దేవుని వైపు ఉందో ఆయన ఏం చేస్తాడు? ఆయన నీళ్ళ మీద నడిచిన వాడిగా ఉంటాడు కదా. ఎప్పుడు ఎవరు కూడా ఎక్కడ కూడా నీళ్ళ మీద నడవలేదు కదా. ఇట్స్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్? సో అయితే ఎప్పుడైతే పేతురు దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తున్నాడో ఏమైంది? ఆయన నీళ్ళలో పడిపోయిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రతిదినం మనము దేవుని వైపు మన దృష్టి ఉంచాలి. అప్పుడే కానీ మనం దేవుల్లో ఎదిగేవరంగా ఉంటాం. అప్పుడే మనము రూపాంతరం చెందేవరంగా ఉంటాం కదా. పౌలు జీవితంలో మనం చూసినట్లయితే పౌలు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన చూద్దాం ఒక వచనం, యాక్ట్స్ చాప్టర్ 9 verse 3 to 6 చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 9 verses 3 to 6.